నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ప్రజలకు సేవ చేసేవారిని గుర్తించి ప్రోత్సహిస్తే వారు మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో యుఎస్ఏ ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో యుఎస్ఏ ఎన్టీఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ షా ఫహాద్ సయ్యద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానికులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ఎంతో ఖర్చు పెట్టి రంజాన్ తోఫా అందించడం గొప్ప విషయమన్నారు. కర్నూలు ప్రజలపై ఉన్న అభిమానం, ప్రేమతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు నిర్వాహకులను ఉద్దేశించి చెప్పారు. స్థానికులు, స్థానికేతరులకు ఉన్న వ్యత్యాసం ప్రజలు గుర్తించాలని పేర్కొన్నారు. మంచి చేసేందుకు ముందుకొస్తున్న వారిని ప్రజలు ప్రోత్సహించాలని అన్నారు. సేవా కార్యక్రమాలు చేసేవారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని టీజీ భరత్ తెలిపారు. ప్రస్తుతం కర్నూలు ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని, ముస్లింలందరూ ఈ సమస్య తీరాలని అల్లాహ్ను ప్రార్థించాలని ఆయన కోరారు. అనంతరం యుఎస్ఏ ఎన్టీఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ షా ఫహాద్ సయ్యద్ తదితరులు మాట్లాడుతూ తమ కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. దీనితో పాటు విద్యార్థులకు స్కాలర్షిప్లు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ నిరంజన్, మాజీ తానా ప్రెసిడెంట్ జె తాలుర్రే, తానా ఫౌండర్ ట్రస్టీ సురేష్, శ్రీనివాస్, కార్పొరేటర్ పరమేష్, టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా, మైనారిటీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్కీటు గోపీనాథ్ యాదవ్, జనసేన కర్నూలు ఇన్ఛార్జ్ అర్షద్, టీడీపీ నాయకులు ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమంకి మొత్తం కష్టపడి ఎవ్రీ ఇయర్ అంటే 2018 నుంచి చేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. సో గ్రేట్ జాబ్, అది ఆషామాషి కాదు. ఎందుకు అవసరం, ఏం పని, హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. ఫాదర్ ఇదే హ్యాపీగా ఉండొచ్చు. ఈ సమ్మర్కి వచ్చి, ఎండాకాలంలో వచ్చి ఇంత కష్టపడి వాలంటీర్స్ని పిలుచుకొని వాళ్ళకి బుజ్జగించి, మరి దీనికోసము ఎలక్షన్ టైం అంటే అప్రూవల్ కోసము వెంటబడి ఎందుకు చేశాడు? ఆ ప్రాంతం మీద ఉండే ప్రేమ, అదే పక్కా లోకల్ అంటారు, అదే ఫీలింగ్స్. పక్కా నాన్ లోకల్ వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉండవు. బట్ చెయ్యాలా, సేవ చేయాలా, మన ప్రజలకు కూడా చెయ్యాలా అనే ఎక్కడో ఉంటుంది చూడండి. అట్లా వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా 10 చేయగలుగుతారు. అది మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ పని చేసినా, ఏమన్నా సేవ చేస్తున్న వాళ్ళని మనం గుర్తిస్తే, వాళ్ళకి ఎప్పుడైనా మోటివేట్ చేసి వాళ్ళకి బ్లెస్సింగ్స్ చేస్తే ఇంకా 10 చేసేదానికి అవకాశం ఉంటుందనేది నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను. అందరికీ అడ్వాన్స్ ఈద్ ముబారక్ అమ్మ. మరి రంజాన్లో మనం కూడా వచ్చి ప్రే చేస్తాము, బట్ ఇక్కడ వచ్చారు కాబట్టి అడ్వాన్స్ ఈద్ ముబారక్. మేము దేశ విదేశాల్లో ఎక్కడ తిరుగుతున్నా మేము ఎప్పుడు కూడా కర్నూలు జిల్లా వాసిగానే గుర్తింపబడడానికి గర్వకారణంగా. ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళం. ఈరోజు కర్నూలు జిల్లా నుంచి నంద్యాల సపరేట్ అయినా మా మనసులో ఏ జిల్లా మీద అంటే కర్నూలు జిల్లానే వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వచ్చింది అది. మనం ఇప్పుడు టెక్నికల్గా వేరే జిల్లా అయినా కూడా కర్నూలు జిల్లా వాసిగానే తానా ప్రెసిడెంట్గా గుర్తింపబడతా ఉన్నాం. మీరు ఏ న్యూస్ ఆర్టికల్ చూసినా కర్నూలు జిల్లా వాసిగానే చెప్తూ ఉంటారు. ఇకపోతే ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకుడు ఫహాద్. తను మాకు ఇంట్లో మనిషి, సోదరుడు. డెట్రాయిట్లో ఉన్నా, ఇప్పుడు చికాగోలో ఉంటున్నా, మేము ఏం చేసినా తానా తరపున కానీ సొంతంగా ఏ కార్యక్రమం చేసినా కూడా మాతో పాటు ప్రతి ఒక్క దాంట్లో మా పక్కనే ఉంటాడు. ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ మిత్రులు కొంతమంది కలుపుకొని మేము ఫహాద్ కలిపి ఇక్కడ రాబోయేటువంటి లీడర్షిప్ వారి సహకారంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని తొందరలోనే ఇక్కడ స్టార్ట్ చేస్తామని చెప్పి, అది ఈ ముస్లిం మైనారిటీ ఫ్యామిలీస్ ఒక మీరు చేసే పనులు, అది కుట్టు మిషన్లు కావచ్చు, చేతి వృత్తులు కావచ్చు, సిమెంట్ తాపీ మేస్త్రి కావచ్చు,
లేదంటే బీడీ కార్మికులు కావచ్చు, వీటికి అవసరమైనటువంటి, అలాగే ముఖ్యంగా వీటన్నిటికి మించి మీ పిల్లలకి ఎడ్యుకేషనల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకెళ్ళడానికి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కర్నూలు వేదికగా స్టార్ట్ చేస్తామని చెప్పి దానికి ఫహాద్ అలాగే ఇక్కడున్న నాయకులందరి సహకారంతో కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాను. సేవ చేస్తున్నటువంటి ప్రవాస భారతీయులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ముస్లిం మైనార్టీ సోదరులో కర్నూలులో ఒక్కటి మాత్రమే తక్కువ ఉంది, కానీ అన్నీ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ ఎక్కువ ఉన్నాయి, కానీ కొద్దిగా బీదతనం మాత్రమే తక్కువ ఉంది. కాబట్టి ఆ బీదతనాన్ని చూడొద్దు, మా ప్రేమ అనురాగాల్ని, ఆప్యాయతల్ని చూడండి. మేము మా హృదయాల్ని కానీ, మా మనసును కానీ, మా మేధా సంపత్తిని పదును పెట్టుకోవడానికి ఒక మంచి అవకాశాలని కల్పించాలనేసి మీ తానాకు కూడా చెప్పండి. మీరు ఆ రోజు ఆళ్లగడ్డలో కూడా సంబరాలు జరిగాయి. ఒక కర్నూలు జిల్లా నుండి అది చాలా గర్వకారణం. తానా అసోసియేషన్ అధ్యక్షుడు కావడం, ఆళ్లగడ్డలో కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేశారు మనవాడు అయ్యారు అనేసి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలి. మా కర్నూలులో ముఖ్యంగా వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్కువ మైనార్టీస్లో, కాబట్టి చేయాలనేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఫహాద్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. आने वाले जो दिनों में आप लोगों को मालूम है, इसके बारे में मना किया गया है, फिर भी आप लोगों को बताता चलूं कि ये बहुत इम्पोर्टेंट है. आप लोगों को एक अच्छा तंजीम का साथ देना है, एक अच्छे लोगों का साथ देना है. हमारे इस कर्नूल में मैं निरंजन साहब और हमारे फहाद साहब को भी एक और रिक्वेस्ट करूंगा, कर्नूल के खवातीन के लिए एक स्किल डेवलपमेंट प्रोग्राम आप कीजिए आने वाले दिनों में, ताकि हमारे लेडीज जो పిछలే బిడియా అంతకుముందు సార్ మన దగ్గర బీడీలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది సార్. సో మీరు ఏదైనా అట్లాంటి లేడీస్కి స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్ పెట్టి మీ తాను తరపు నుంచి మన కర్నూలుని భరత్ సార్తో తోడుగా తీసుకొని మన కర్నూలు లేడీస్ని కూడా సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడలేక మీరు ఒక ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ इस तंजीम को एक बार आप लोग थालियों के साथ इस्तेकबाल कीजिए. इसके साथ मैं आपका खिताब खत्म करता हूँ. शुक्रिया. फहाद साहब को बहुत दिल से दुआ देता हूँ, और आने वाले दिनों में जो फहाद साहब स्किल डेवलपमेंट के लिए, जैसा हमारे मंसूर भैया ने बताया कि स्किल डेवलपमेंट के लिए लेडीज को बहुत पीछे हुए हैं, उनको आगे लाने के लिए कोई स्कीम बनाए, कोई वार्ड वाइज से जो वार्ड में जो जिस वार्ड में जैसी जरूरत है उस वार्ड को करने की मैं ये कर रहा हूँ. इस मौका देने के लिए मैं शुक्र अदा करता हूँ. ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది మా భరత్ అన్నకు, నిరంజన్ అన్నకు. అంత బిజీ స్కెడ్యూల్ ఉండి కూడా, ఎందుకంటే మీకు తెలుసు బయట ఎలాంటి వాతావరణం ఉందో, అయినా కానీ ఈ సేవా కార్యక్రమాన్ని గుర్తు తెచ్చుకొని దానిలో మనసులో పెట్టుకొని, ఎందుకంటే ఇట్లాంటి సర్వీస్లో వాళ్ళు ఎప్పుడు ముందుంటారు, దానికి వాళ్ళు గుర్తించి వాళ్ళు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా వచ్చే కాలంలో డబల్ ఫోర్స్ ఇంజన్ మాదిరి పోయి మనము ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్ కోసం అన్న ముస్లిమ్స్ కోసం వీఆర్ వెయిటింగ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కోప్. ఎందుకంటే ఇక్కడ అట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంతవరకు రాలేదు. మనం తీసుకుని వస్తే దిస్ విల్ బి, మనం హిస్టరీలో నిలబడిపోతాం. మీ ప్రెసిడెన్సీలో కర్నూలు వెలిగేటట్టు చూడాలన్నా. రెండోది డబల్ ఇంజన్ ఎందుకు చెప్పానో మీకు అర్థమైపోయింది. ఆ డబల్ ఇంజన్ మా భరత్ అన్న మీరిద్దరు కలిసి కొంచెం మంచి ప్రోగ్రాంలు చేసి కర్నూలుని ఇంకా రాయల్ కర్నూలుగా వెళ్ళాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అంటే ఆయన సంపాదనలో కొద్దిగానన్నా నా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో చేయడం అనేది చాలా సంతోషకరం. అదేవిధంగా నిరంజన్ గారికి మరియు మా టీజీ భరత్ అన్న గారికి ఒకటే చెప్తున్నాం, మా కర్నూలులో అత్యధికంగా ముస్లిమ్స్ అంటే ఉపాధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ శాతము మా కన్స్ట్రక్షన్ ఫీల్డ్, తాపీ దాని కిందనే ఆధారపడి ఉన్నారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఆధారపడి ఉన్నారు. ముస్లిమ్స్ చాలా మంది, కొంతమంది మాత్రమే కొన్ని పొదుపు గ్రూపుల్లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఉపాధి లేక కొంతమంది మాత్రమే బీడీ కార్మికులుగా ఉంటున్నారు. మీ మీద పెద్ద పెద్ద కంపెనీలు కావాలనుకోమండి, ఏదో వీళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి ఉపాధి కల్పించాలని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఇంట్లో భార్య భర్త సంపాదిస్తేనే పిల్లలకి కుటుంబం బాగా గడుపుతుంది. కనుక ఉపాధి లేక నిజం చెప్పాలంటే చాలా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారండి.
కొద్దిగా మీరు కొద్ది పెద్ద మనసు వేసుకొని నెక్స్ట్ మా వారికి అందరికి కూడా ముస్లిమ్స్ అందరికి కూడా కొంచెం ఉపాధి కలిగించే కార్యక్రమాలు చేస్తే నేను ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చాను, ధన్యవాదాలు చేశాను. థ్యాంక్ యూ. ఇలాగే నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటున్నాను. ఆడవారికి ఫైనాన్షియల్ ఎయిడ్ గురించి కూడా మేము చాలాసార్లు డిస్కస్ చేసాము, స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా మేము డిస్కస్ చేసాము. ఎందుకంటే మన ముస్లిమ్స్లో బయటికి పోయి పనిచేయడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మనకు. దాని గురించి నేను ఫహాద్ చాలా వరకు డిస్కస్ చేసాం దీని గురించి. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యూ కేమ్ అప్ విత్ అన్ ఐడియా. ఇన్షాల్లా టేక్ ఇట్ ఫార్వర్డ్. ఈ పవిత్ర రంజాన్ మాసం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 47వ వార్డు పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అమీరుద్దీన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని 46వ వార్డు పరిధిలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అమీరుద్దీన్ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం పెద్దలకు పండ్లు తినిపించి రోజా ఉపవాస దీక్షను ఆయన విరమింపజేశారు. అనంతరం వారితో కలిసి టీజీ భరత్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ రంజాన్ పవిత్ర మాసం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అల్లాహ్ దీవెనలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఎంతో నిష్ఠతో ఉపవాసాలు ఆచరించడం అభినందనీయమని తెలిపారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరంలో శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు 23, 24 వార్డులకు చెందిన యువత అధిక సంఖ్యలో ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని శ్రీరామ్ నగర్లో 23, 24 వార్డులకు చెందిన సునీల్, ప్రవీణ్ వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ వీరితో పాటు మహిళలకు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, నిత్యావసర సరుకులు, గ్యాస్ ధరలు పెరిగిపోయాయే గాని తగ్గింది లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఈ రకమైన బాధుడు ఉండదని చెప్పారు. చంద్రబాబు నాయుడు వస్తే ధరలు నియంత్రణలో ఉంచుతారని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఒక్క కియా పరిశ్రమ అనంతపురం రూపురేఖలు మార్చేసిందని తెలిపారు. కర్నూలులో మహిళల స్వయం ఉపాధి కోసం ఏదైనా ప్రాజెక్టు రూపొందించి తాను గెలిచిన తర్వాత తన దగ్గరకు వస్తే తమ సొంత నిధులతో కానీ ప్రభుత్వ నిధులతో కానీ దాన్ని ప్రారంభించి మహిళలకు ఉపాధి కల్పిస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఉన్న నాయకులు 5 ఏళ్లలో ఎంత సంపాదించాలి అని ఆలోచించి రాజకీయాల్లోకి వస్తున్నారని, తాము మాత్రం ఎంత సేవ చేయాలని నిరంతరం ఆలోచిస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, మెగా డిఎస్సి అని ఊరించి చివరకు ఎత్తేశారని విమర్శించారు. చివరకు స్థానికేతరుణ్ణి తీసుకువచ్చి తనకు పోటీగా నిలబెట్టారని అన్నారు. 40 ఏళ్ల నుంచి ప్రజాసేవ చేస్తున్న తమ కుటుంబాన్ని ఆదరించాలని టీజీ భరత్ కోరారు. తన క్యాడర్పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఎంత మాత్రం ఊరుకోనని టీజీ భరత్ హెచ్చరించారు. ఎలాంటి కండిషన్లు లేకుండా సునీల్, ప్రవీణ్ తన దగ్గర చేరారని అన్నారు. కేవలం వార్డు ప్రజల కోసం స్థానిక సమస్యలు తీరిస్తే చాలని తనతో చెప్పారన్నారు. తన క్యాడర్పై చేయి వేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, కార్యకర్తలకు అండగా తాను ఉంటానని టీజీ భరత్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, సీనియర్ నాయకులు బషీర్, స్వామిరెడ్డి, అబ్బాస్, జనసేన నాయకులు పవన్ తదితర ముఖ్య నాయకులు 23, 24 వార్డుల బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. బెస్ట్ ప్రాక్టీసెస్ ఇండియాలో ఎవరైనా బాగా తెలివి ఉండేవాళ్ళు, దాని మీద అవగాహన ఉండేవాళ్ళు మిమ్మల్ని కూడా పిలుచుకోపోతా, నేను కూడా వస్తా. ఇండియాలో ఎక్కడైనా ఉంటే నేనే సొంత ఖర్చులతో అయినా పిలుచుకోపోతా. లీడర్స్ని ఎవరైనా అంటే మహిళలకు సంబంధించింది ఏదన్నా ఉంటే చూసి మీతో కూడా వర్కౌట్ చేసి ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది మన మహిళలకి అని చెప్పి వర్కౌట్ చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. అందుకనే మీరు అది చదవాలా, ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. మీరు మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోకపోతే తీవ్రంగా నష్టపోతాము. నీళ్ళ సమస్య వస్తుంది,
ఏం చేస్తాడమ్మా? 10 ఏళ్ల నుంచి ఒక వాటర్ ట్యాంక్ కట్టలే, ఒక స్టోరేజ్ ట్యాంక్ పెంచలే. రేపు నెల రోజుల్లో నీళ్ళు అయిపోతే మన పరిస్థితి ఏమి? అమ్మా ఏం లేకపోయినా బతకగలుగుతాం, నీళ్ళు లేకపోతే అవుతుందా చెప్పండి? ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ అని అఫీషియల్గా సర్క్యులర్ వచ్చింది, చూసింటారు మీరు. ఏమ్మా నీళ్ళు వస్తుందా ఇప్పుడు డైలీ? నాట్ల వాళ్ళకి ఇస్తే ఎంతో చేయగలుగుతాం. మా సొంతంగా ఎన్నో పనులు చేసాం, అవునా కాదా తల్లి? సంవత్సరానికి పెళ్ళిళ్ళు చేసినాం, ఇన్ని చేసినాం, ఫంక్షన్ హాల్స్ కట్టించాము, మినరల్ వాటర్స్ పెట్టినాము, సొంతంగా ఎవరికైనా సహాయం అంటే ఎవరన్నా వచ్చి అడిగితే సహాయం చేసినాము, ఎవరికన్నా ఇండ్లు ఫైర్ అయిందంటే వాళ్ళకి సహకారాలు అందించింటాం. అంటే మీరు అడుగుతా పోతే ఎన్నో చేసింటాం. ఇప్పుడు ఉండే నాయకుడు ఇప్పుడు నిలబెట్టినారు, ఆయన నాన్ లోకల్, ఏం చేయగలుగుతాడు తల్లి? ఏమన్నా రిలేషన్షిప్ ఉంటుందా? కర్నూలు పైన ఏమైనా ప్రేమ ఉంటుందా? ఏముంటుందమ్మా? కర్నూలులో నాన్ లోకల్ వాళ్ళకి ఏం ప్రేమ ఉంటుంది కర్నూలు వాళ్ళ పైన? గెలుస్తే ఉంటారు, లేదంటే ప్యాకప్. సో నేను చెప్పేది ఏమంటే వాళ్ళన్నీ డంచికే అమ్మా, గాలి మాటలు. అందుకనే దేవుడు ఏమిచ్చాడు వాళ్ళకి? ఫ్యాన్ గుర్తు. ఉట్టి గాలి మాటలు ఉంటాయి వాళ్ళవి. ఒక అవకాశం ఇస్తారా? చూడండి నా పనితీరు కూడా. 10 ఏళ్ల నుంచి ఓడిపోయినా సేవ చేస్తూనే ఉన్నాం. ఆ కుటుంబం నుంచి ఉన్నాడు, మా ఫాదర్ ఎంతో చేశారు. ఆయనను చూసే నేను కూడా రాజకీయాల్లో వచ్చిండేది. కష్టపడినాడు చాలా, ఆయన కష్టం చూసే నేను కూడా వచ్చిండేది. అరే ఎప్పుడు చూడు కర్నూలు డెవలప్మెంట్ మనం కూడా చేయాలా, మనం కూడా అట్లా మంచి పేరు తెచ్చుకోవాలనేదే ఒకే ఒక ఉద్దేశంతో నేను కూడా రాజకీయాల్లో వచ్చిన. ఇవన్నీ గుర్తించాలని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. జై హింద్. నమ్ముకున్నలకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇప్పించిన, బీసీ కార్పొరేషన్ లోన్లు ఇప్పించిన, మ్యారేజ్ చేసిన వినోదన పిల్లలకు 9 లక్షల లోన్ ఇప్పించిన, 5 లక్షల లోను, హౌసింగ్ లోన్ 2 లక్షల అయ్యా దేవనగర్లో. లాస్ట్ దేవనగర్లో నేను పచ్చం కూడా చేస్తాను. ఆ రోజు వినోదాన్ని అన్ని విధాలుగా నేను సహకరిస్తున్నా. ఏ క్యాస్ట్ ఇన్కమ్ ఈ రోజు 5 సంవత్సరాలు అయింది వాలంటీర్లు వచ్చి. అప్పట్లో వాలంటీర్లు మేమే, ఏ ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేయాలన్నా అని క్యాస్ట్ ఇన్కమ్ ఏది వేయాలన్నా మేము 1 రూపాయి తీసుకోము. ఇదో ఈ రోజు స్టేజ్ నుండి చెప్తున్నా. నేను ఎప్పుడు మాట్లాడలే, ఇన్ని సంవత్సరాలు శ్రీరామ్ నగర్ లో స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడలే. ఎందుకంటే మా తమ్ముడు మాట్లాడుతున్నాడు, మా తమ్ముడు ఉన్నాడు ఉన్ని అని అనుకున్నా. ఏ రోజన్నా మీరు ఉన్నారు కదమ్మా శ్రీరామ్ నగర్ లో 1 రూపాయి తీసుకొని పని చేసినా? నాదే పెట్రోలు, నాదే అన్నము, నాదే టీవీ, ఒక డబ్బు ఆశించను. కష్టపడి పని చేస్తా. నేను చెప్పిన వాళ్ళకి ఓటేస్తారని నమ్మకం అంతే. మనకున్న కష్టాలు ఏమున్నా కూడా వార్డుకు సంబంధించి కానీ నగరం సంబంధించినట్టు కానీ ఏదైనా కానీ సారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 24 గంటలు మన సేవ చేయడానికి సారు మనకి అందుబాటులో ఉంటాడు. కాబట్టి మనం ఒక్కసారి బలసారి ఒక అవకాశం ఇచ్చి అసెంబ్లీ పంపిస్తే మనము ఖచ్చితంగా మనకున్న సమస్యలు ఏదైనా కానీ మనం ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. అందులో సారు మినిస్ట్రీ కష్టంగా వస్తుంది కాబట్టి మనకి అన్ని అందుబాటులో మనకి సార్ ఉంటాడు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు. ఎందుకంటే కర్నూలు నగరంలో ఈ రోజు ఈ చేతులలో ఉన్న మేనిఫెస్టో ఆయన సొంతంగా ఆలోచించింది. ఒక యువత గురించి, ఒక ముస్లిం వాళ్ళ గురించి, ఒక అక్కల గురించి, ఒక చెల్లెల గురించి, ప్రతి ఒక్కరి గురించి, వ్యాపారస్తుల గురించి తెలియని, అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళ గురించి తెలియని, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోని అందరికీ ఇచ్చారు. రాబోయే రోజులలో మీరందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే కర్నూలు నగరం ఎంత రాల్సిన ముఖ ద్వారం అని చెప్తారో కానీ ఈరోజు కర్నూలు నగరం ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఏ ఒక్క వైసీపీ నాయకులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు. నిన్న మొన్నటి వరకు దోమల పెరగా, ఈ రోజు వాటర్ పెరగా. వాటర్ పరిస్థితి ఎట్లా ఉందంటే కేవలం పట్టుదలలో మాత్రమే రోజు మార్చి రోజంటే పని. ఈ రోజు 2 రోజులైనా 3 రోజులైనా కనీసం నీళ్ళ కోసం ఎదురు చూసాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులలో దయచేసి మే 13వ తారీఖున ప్రతి ఒక్కరూ ఈ అమూల్యమైన ఓటుని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. టీడీపీ పార్టీకి ఓటు వేయండి. ఎందుకంటే ఓటు వేస్తే రాష్ట్ర పరిస్థితులు, మన కర్నూలు పరిస్థితులు మారుతాయి. మన మార్పు కావాలంటే భరతన్న గారిని గెలిపించుకోవాలి. భరతన్న గెలిపించుకుంటే అన్న సూపర్ 6, చంద్రబాబు సూపర్ 6, మన 12 6లు 12 పథకాలు అయినాయి. ఆ 12 పథకాలు తూచా తప్పకుండా మన భరతన్న అమలు చేపించడాన్ని ఈ స్టేజ్ పైన హామీ ఇస్తున్నాం. రానున్న ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు.
ఈ మేరకు 13వ వార్డుకు చెందిన యువత నితిన్ ఆధ్వర్యంలో యువనేత టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని 13వ వార్డు పరిధిలో ఉన్న విద్యానగర్, గాంధీనగర్, ఈశ్వర్ నగర్, మేడం కాంపౌండ్ ప్రాంతాలకు చెందిన పలువురు యువకులు స్థానిక నాయకుడు నితిన్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి యువనేత టీజీ భరత్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో అనుదీప్, లక్ష్మీకాంతరెడ్డి, లోకేష్, ఈశ్వర్, శివ, రాముతో పాటు వారి మిత్ర బృందం ఉన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ తన విజయాన్ని కాంక్షిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరటం సంతోషంగా ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తనకున్న పరిచయాలతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం కర్నూలు నగరంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. యువతకు విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంలో యువత కీలక పాత్ర పోషించాలని యువనేత టీజీ భరత్ వారికి సూచించారు. ఇండస్ట్రీస్ వచ్చినాయంటే మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, జాబ్లు, ఆపర్చునిటీస్, మీ టాలెంట్ బట్టి జాబ్స్ వస్తాయి. దట్ ఐ గ్యారెంటీ. లేదు చేయలేకపోయినా 29 వస్తుంది, మీరు ఓటు వేయద్దని నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటా అంటున్నా. దిస్ ఇస్ ద గ్యారెంటీ. ఈవెన్ నో పొలిటీషియన్ హాస్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ గ్యారెంటీ. నేనే ఇస్తాను ఫస్ట్ టైం. సో మీరు అందరూ కూడా మీకు ఓటు హక్కును సరిగ్గా వాడుకోవడం, ఓటు హక్కును సరిగ్గా వాడుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఓటర్స్ మీరంతా. సో ఓటు హక్కును సరిగ్గా వాడుకోకపోతే 5 ఏళ్ళు తీవ్రంగా నష్టపోతాం. ఇప్పుడు మీరు ఈ గవర్నమెంట్ లో వాలంటీర్లకు ఇచ్చిందేదే పెద్ద జాబ్ అని ఫీల్ అయిపోతున్నారమ్మా వీళ్ళు. ఏమో 5,000 మీకు వాలంటీర్ ఉద్యోగము 5,000 ఇస్తే సరిపోతుందా నెల? ఇప్పుడు నేను ఏమడినా ఎక్కడైనా నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఇది సేవ చేసినాను. అవతల వ్యక్తి ఏం చెప్పగలుగుతాడు? ఏం చెప్తాడు కర్నూలు గురించి? ఏముంది? హిస్టరీ జీరో. దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్. సో అది గుర్తుపెట్టుకోండి. నాన్ లోకల్ కి లోకల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందమ్మా. అటాచ్మెంట్ మాకు ఉండే ఆ ఫీలింగ్. అమ్మ మీరు చూస్తుంటారు, నేను ఇన్స్టాగ్రామ్, మై సిటీ కానీ దాంట్లో కర్నూలు కానీ కర్నూలు రైల్వే స్టేషన్ అంటే పడ లైక్లు కొడుతుంటారు. ఎందుకు అంత ఫీలింగ్ మీకు? వైజ్ ఇట్ సో జస్ట్ ఒక పేరు కనిపిస్తే కర్నూలు మన అవర్ కర్నూలు అనేదో రీల్స్ చూస్తుంటారు. ఎన్ని లైకులు, ఎంత కథ? వైజ్ దట్ ఈస్ ద రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ కనెక్షన్ నాకు ఉంటుంది, అందరికి ఉండదు. నేను ఇది కానీ 5-6 గ్యారెంటీలు చేస్తే 20 ఏళ్ళ లైఫ్ వస్తుందమ్మా కర్నూలుకి. సో ఇట్స్ ఎ లైఫ్ లైన్ ఫర్ మై నెక్స్ట్ 5 years. నేను ఇది చేసిన 20 years లైఫ్ వస్తుంది. సో మీ చేతిలో ఉంది, ఓటు హక్కు మీది. యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ, దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఫ్యూచర్. ఓకే, ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.